హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి బ్యూటీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి మేతి పన్నీర్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఓన్ రెసిపీ అనమాట. పన్నీర్ ఎలా చేసుకోవాలి, అలాగే మేతి పన్నీర్ ఎలా చేయాలనేది ఈ వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద పాలు పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలండి. పన్నీర్ ప్రాసెస్ అయితే ఫస్ట్ చేస్తున్నానండి. పాలు వేడి అయిన తర్వాత పొయ్యి మించి పాల గిన్నె తీసి పక్కన పెట్టేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వెనిగరు, 2 టేబుల్ స్పూన్లు వాటర్ ఒక కప్పులోకి తీసుకొని వెనిగర్ వాటర్ అయితే పాలల్లో వేసి కలుపుతున్నానండి. ఒకసారిగా వేసేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఫైనల్గా అయితే నేను వెనిగర్ వాటర్ అంతా వేసేసాను అనమాట. స్పూన్తో ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. పాలు అయితే విరిగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక జాలీ గిన్నెలోకి అయితే తీసుకుందామండి. వడగిన్నె ఉంటుంది కదా, వడగిన్నెలో అయినా ఒక క్లాత్ వేసి తీసుకోవాలన్నమాట. స్ట్రైనర్లో అయినా తీసుకోవచ్చు. పాలు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. గిన్నె కంటుకొని ఉంటాయి కదండి పాలు తొలకలు అనేవి, అవన్నీ అయితే నేను స్పూన్తో తీసేసాను అనమాట. ఇప్పుడు వడగిన్నెలోకి ఒక క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ స్ట్రైనర్ కూడా పెట్టుకొని అయితే నేను పాలు అయితే వడగడుతున్నాను. పన్నీర్ మొత్తం స్ట్రైనర్లోకి వచ్చేసింది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీరు. హోమ్ మేడ్ పన్నీర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు పన్నీర్ మొత్తం ఆ క్లాత్లోకి వేసుకొని క్లాత్ని అయితే మనం క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి వెయిట్ అనేది పెట్టాలన్నమాట. 2-3 కేజీలు వెయిట్ ఉన్నది ఏదో ఒకటైతే పెట్టాలి. అంతకుముందు నేను చిన్న రోల్ పెట్టేదాన్నండి. ఈ నీళ్ళు అనేవి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. పాలల్లోంచి వచ్చిన వాటరు ఇదంతా చల్లారిన తర్వాత చక్కగా మొక్కలకు తీసుకోవచ్చండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలాగే 4 టమోటాలు అయితే నేను వేసుకున్నాను. అలాగే జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీకి పట్టేసి ఒక బౌల్లోకి అయితే పేస్ట్ తీసుకుందామండి. టమాటో, ఆనియన్, జీడిపప్పు పేస్టు, మెంతికూర అయితే 5 రూపాయల కట్టలు 2 తీసుకున్నానండి నేను. పన్నీర్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. నేను 2 రోజుల ముందు చేశానండి పన్నీరు. చూడండి ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. పన్నీర్ బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అండి. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని బాండి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. బిర్యానీ లీఫ్, దాల్చిన చెక్క, లవంగం, యాలుక అయితే వేసానండి. మన స్పెషల్ గరం మసాలా వేసుకుంటాం కాబట్టి తక్కువ స్పైసే వేసాను. పచ్చిమిరపకాయల బదులు 2 పండుమిర్చి వేసానండి. పచ్చిమిరపకాయలు చేలోవి తీసుకొస్తే పండిపోయినాయి అనమాట. అలాగే మీడియం సైజ్ ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసి వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. ఇవి ఫ్రై చేసుకుందాం మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం దీనిలోకి టమాటో ప్యూరీ అయితే వేసుకుందాము. జీడిపప్పు, ఆనియన్, టమాటో ప్యూరీ అయితే వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ రోటీ, చపాతీ, అలాగే బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో మనం పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నానండి. పన్నీర్ లైట్గా ఫ్రై చేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ముక్క గట్టిగా అయిపోయి తినటానికి అంత టేస్ట్గా అనిపించదు అనమాట. సాఫ్ట్గా ఉండాలన్నమాట పన్నీరు. కర్రీ కుక్ అయిన తర్వాత కూడా పన్నీర్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ ముక్క పంటి కింద పడ్డ ప్రతిసారి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. లైట్గా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయిన దాకా అయితే ఉంచాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు అలా ఫ్రై చేస్తే చాలు. నేనైతే స్టవ్ ఆపేసాను. ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదండి ఇంకొంచెం పచ్చిదనం ఉంది. ఇది కూడా పోవాలన్నమాట. కొంచెం తేమ కూడా ఎక్కువగా ఉంది. ఈ తేమ కాస్త కూడా వెళ్ళి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. దీనిలోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాం. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను నిల్వ ఎలా ఉంచుకోవాలనేది
వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే స్పెషల్ గరం మసాలా అని చెప్పాను, ఆ వీడియో కూడా ఉందండి, ఫుల్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేశాను. అలాగే స్పైసెస్ కూడా వేసుకుందామండి. మా స్పైసీకి తగ్గట్టు నేను 1 స్పూన్ అయితే కారం వేశానండి, పచ్చి కారం. అలాగే 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేశాను. పచ్చి కారం అంటే గొడ్డు కారం వేశానండి. ఈ స్పైసెస్ మొత్తం మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అయితే వేసానండి. శుభ్రంగా వాష్ చేసుకొని మెంతికూరని అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. మెంతికూర కొంచెం అలా ఫ్రై అవ్వాలన్నమాట. స్పైసెస్ మొత్తం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మెంతికూర కూడా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మెంతికూర ఫ్రై అయింది కదండి, మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మాకు ఎంత గ్రేవీ కావాలనేది దాన్ని బట్టి నేను తీసుకున్నాను. గ్రేవీ పల్చగా కావాలా, తిక్కుగా కావాలా, కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి ఎంత షైనీగా ఉందో కర్రీ అయితే. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. గ్రేవీ అయితే కొంచెం థిక్గా అవుతుంది, కర్రీ కుక్ అయిపోతుందండి. పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందామండి. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా మేతి పన్నీర్ అయితే రెడీ అవుతుందండి. పన్నీర్ ముక్కలు వేసాం కదా, కొంచెం అంత కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకుందాం. పుదీనా ఆకులు కూడా వేసాను, కొత్తిమీర కూడా వేసాను కదా. ఇప్పుడు వేసిన ఆకు వచ్చేసి తులసి ఆకండి. టమోటో కర్రీ కదా, టమోటో గ్రేవీ తీసుకున్నాం కదా మనం, తులసి ఆకులు అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆల్రెడీ అంతకుముందు నేను చేసిన వ్లాగ్లో కూడా చెప్పాను అనమాట. టమోటో కర్రీ చేసుకునేటప్పుడు తులసి ఆకులు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరిగిద్ది. ఇప్పుడైతే కొంచెం అంతా ఫ్రెష్ క్రీమ్ అయితే వేసానండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కలుపుదాము. కలిపేసాం కదా, కసూరి మేతి కూడా వేసుకుందామండి. కొంచెం అంతా కసూరి మేతి తీసుకొని క్రష్ చేసి అయితే వేసుకుందాం. కసూరి మేతి కూడా వేసాను కదా, ఒకసారి కలుపుదామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేతి పన్నీర్ అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు గిన్నె చుట్టూ ఉన్న మసాలాలు ఎందుకు లాగుతున్నాను అంటే, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందండి ఈ టిప్ అయితే. ఆ గిన్నె చుట్టూ ఫస్ట్ అయితే గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు స్పైసెస్ మొత్తం గిన్నెకి అంటుకుపోతాయండి. అవి మొత్తం లాగి కర్రీలో కలుపుకుంటే ఉప్పు కారాలు అనేవి కూడా చాలా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. లేదంటే కొంచెం కర్రీ అనేది చప్పబడిద్ది అనమాట. ఫైనల్గా అయితే మేతి పన్నీర్ రెడీ అయిందండి. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్తో గార్నిష్ చేసేసాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రోటీలో కానీ, చపాతీలో కానీ, జీరా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, పులావ్ దేనిలోకైనా మీ ఇష్టం అండి. యశ్వితమ్మకు పెడతాను చూడండి. ఇది నేను ఎర్లీ మార్నింగ్ చేశానండి, ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ ఈ కర్రీ చేసి యశ్వితమ్మకు పెట్టి తర్వాత పూల తోటకు వెళ్ళాలని చెప్పేసి టిఫిన్ చేయకుండా మేతి పన్నీర్ అయితే నేను యశ్వితమ్మకి రెడీ చేసి ఫుడ్ పెట్టేసి స్నానం చేయించి ఇంకా తనని అయితే స్కూల్కి పంపించాను. తనకైతే బాగా నచ్చిందంట. పూల తోటకి అయితే వచ్చేసామండి. పూల తోటలో చాలా నేచురల్ పిట్టల వాయిస్ అయితే వినండి. చాలా రోజులైపోతుందండి పూల తోటలో వీడియో చేసి. ఇది కూడా చాలా చిన్న క్లిప్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. పూల తోట వీడియో మళ్ళీ కావాలంటే కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. బాయ్.